నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకం. జిల్లా ఎస్పీ. భాగ్యలక్ష్మి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలి. రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఎదకన్ రెడ్డి. నిర్మల్లో అంబరానంటిన దీపావళి సంబరాలు. దుకాణాల్లో పూజలు, పటాకుల మోతలు. దేశ సరిహద్దులో సైనికుడు, రాష్ట్ర భద్రత పోలీస్ ఇద్దరిది ఒకే త్యాగపథమని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మల పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ అమరవీరుల దిన సందర్భంగా నిర్మల్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నిర్వహించిన పోలీస్ అమరవీరుల వారోత్సవ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథి హాజరై పోలీసు వారి స్మారకం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి అమరవీరుల ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ సరిహద్దు భద్రతలో సైనికుడు ఎంత కీలకమో రాష్ట్ర భద్రతలో పోలీసు కూడా అంతే కీలకమన్నారు. పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. అనంతరం త్యాగమూర్తుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దయచేసి ఆఫీసర్ అందరూ కూడా వెంటనే వచ్చేసి క్యాప్టెన్ ఆఫీసర్స్ అందరూ के लिए आज्ञा प्रदान करें। Next, either Head Constable 286 family. Bojaram, Police
కానిస్టేబుల్ 1028, అశోక్రావు పోలీస్ కానిస్టేబుల్, జి మోహన్ దాస్ హాట్ స్ప్రింగ్స్ అమర జవాన్ల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసూలుబాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న మనం పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఆ పవిత్ర స్థలం నుండే ఆరంభమైంది. మిలిటరీ ఎత్తుగళ్లకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు చాలా కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడకముందు సరిహద్దును రక్షించే బాధ్యతను సిఆర్పిఎఫ్ బలగాలు నిర్వహించింది. 1959 అక్టోబర్ 21న డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కి చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడంతో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చాలా ధీటుగా ప్రాణాలు ఎదురొడ్డి పోరాడడం జరిగింది. ఈ పోరాటంలో భారత జవాన్లు, హాట్ స్ప్రింగ్స్ అంటే వేడినీటి బుగ్గ అని అర్థం, కానీ మన భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి ఈనాడు పవిత్ర స్థలంగా రూపుదిద్దుకుంది. ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని దర్శించి నివాళులు అర్పించడం ఒక ఆనవాయితీగా మారింది. పోలీసుల త్యాగాలు, విధి నిర్వహణలో అమరులైన పోలీసులని స్మరించుకోవడం, వారి బాధ్యత, నేర పరిశోధన, ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు అజరామరం. మన కళ్ళ ముందు నిత్యం ఏ కష్టం కలిగినా గుర్తొచ్చేది ఫస్ట్ పోలీసు. కాకి డ్రెస్ కరుపుదనం వెనకాల ఉన్నది మనిషి కాబట్టి వారందరికీ గౌరవం, మర్యాద, విలువ ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రపంచం అంతా నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాపలా ఉంటారు. ప్రపంచం అంతా పండుగలు చేసుకుంటూ ఉంటే వారికి భద్రత కల్పిస్తూ పోలీసులు రోడ్ల మీద ఉంటారు. ప్రపంచం అంతా ఆనందిస్తూ ఉంటే పోలీసులు వారి కుటుంబానికి దూరంగా ఉండి మీకు పహరా కాస్తారు. ఎండ, వాన, పగలు, రాత్రి అని తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగల్ని, సంతోష సమయాల్ని కూడా త్యజించి ప్రజల కోసం జీవించి మరణించే పోలీసులకు అందున ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసులు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత. తెలంగాణ అంటేనే మత సామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర మాజీ మంత్రి అల్లోల ఇంద్రగడ్డి పేర్కొన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్లో చార్మర్ భాగ్యలక్ష్మి వారిని ఐకేఆర్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందాన్నిచ్చిందన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి శర్మలను కలిసి జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితులు, నేర నియంత్రణ చర్యలు, పోలీసు సిబ్బంది పనితీరుపై సమీక్షించారు. పోలీసు అధికారులతో సమావేశమై అడిషనల్ ఎస్పీకి, ఏఎస్పీలకు, ఇన్స్పెక్టర్లకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. శాంతి భద్రతలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని, ప్రజల భద్రత కోసం పోలీసులు కృషి చేస్తూ అభినందనమన్నారు. అంధకారాన్ని తొలగించి వెలుగులు నింపే దీపావళి పండుగ వేడుకలు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుండి నిర్మల్ పండుగ వాతావరణం నెలకొంది. పట్టణంలోని వివిధ దుకాణాలు తమ దుకాణాలను అరటి ఆకులతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పండుగ చేద్దాం దీపాల కాంతుల్లో, మస్తుగా చిందులు వేద్దాం ఆడే పాడే, మనమాడే పాడే, ఇక ఆడే పాడే. ఐశ్వర్యాల కాంతులు నింపే పండగ వచ్చిందే, మెరుపుల జల్లే నేలను తాకే దీపావళి, నోరూరించే పిండి వంటల పండగ వచ్చింది. లక్ష్మీదేవి దీవించాలి ప్రతి ఒక్కరిని. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హే మమయే, మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషుని వేదనుతే, పంకజవాసిని దేవసు పూజిత
సాయంత్రం ఆయా దుకాణ సముదాయాలు కార్యాలయాల్లో మహాలక్ష్మి పూజలు నిర్వహించారు. అనంతరం టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. నమస్కారం సమర్పయామి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిండుగ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, నిండుగ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు, గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ, గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి. నిర్మల్పట్లోని మల్లన్నగుట్ట హరిహరక్షేత్రం అయ్యప్ప స్వామాలయంలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతంతో అభిషేకంతో పాటు నూతన వస్త్రాలంకరణ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల నుంచి మొక్కులు తీసుకున్నారు. ఆలయం చుట్టూ 100 ప్రదర్శనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ శాశ్వత ధర్మకర్తలలో మురిదిరెడ్డి వినోద దంపతుల ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అయ్యప్పార్పణం. ఓం మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం హరే
మిరుమిట్లు గొల్పే తారాజువలు భారీ శబ్దాలతో టపాసుల మోతో నిర్మల్ జిల్లా కేంద్రంలో దీపావళి సంబరాలు అంబరాన్ని తాకాయి. దీపావళి పండుగను పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలో పలు దుకాణాల సముదాయాల వద్ద ఇళ్లలో సైతం పూజలు నిర్వహించి అనంతరం టపాసుల మోత మోగించారు. झगमग तारे लाई जोरी झगमग तारे लाई जो झगमग तारे लाई जोरी झगमग तारे लाई जो झगमग तारे लाई जोरी खुशियां बांटूं मैं सबके साकर मिसरी हर दो जी हर घूमर रसिया मीठा मीठा गाओ रे आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो रे केसरियो रंगीलो आयो सूरज को चमकीलो आयो केसरियो रंगीलो आयो सूरज को चमकीलो आयो दुनिया प्यारो किस्मत वालो आयो रे दुनिया प्यारो किस्मत वालो आयो रे मंगल गाओ शुभ दिन आयो बल बल जाओ शुभ दिन आयो श्री बातो शुभ दिन आयो मोला शुभ दिन आयो लोक पुराओ शुभ दिन आयो रंग उड़ाओ शुभ दिन आयो फूल सजाओ शुभ दिन आयो जश्न मनाओ आयो शुभ दिन 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 ఆకాశంలో తారాజువ్వలు మిరుమిట్లు గొలిపాయి. చిన్నారులు ఎంతో ఉత్సాహంతో కాకరవత్తులు కాల్చారు. పలు దుకాణాల ముందు భారీ షేర్లు పేర్చి కాల్చి ఆనందోత్సవాల సంబరాలు జరుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన చిహ్నానికి ప్రతీగా జరుపుకుంటే ఈ దీపావళి వేడుకలు అంబరాన్ని తాకాయి. దీపం వెలిగిస్తే దీపావళి చీకటి తరిమేస్తే దీపావళి చెడుపై మంచి గెలుపు దీపావళి హైందవ వెలుగు తరపు దీపావళి నరకాసురుని వధే దీపావళి అయోధ్య రామ రాగే దీపావళి తాండవ
అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నదాతలుగా చిటికేష్ మహేష్ రమేష్ వివరించారు. కోటగిరి గోపి, హరిహర్ వర్మ, కందుల శేఖర్, నందకిషోర్, బంచరాల శ్రావణ్, శ్రీనివాసరావు, భద్రశేఖర్ పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు చిటికేసి విశ్వనాథం వారి యొక్క కుమారులు మహేందర్ వారి సోదరులు రమేష్ వారు కలిసి అయ్యప్ప స్వామి యొక్క ఈ అన్నదాన కార్యక్రమం లోపల వారి యొక్క తల్లిదండ్రులను స్మరించుకొని వాళ్ళ అన్నదానానికి రావడం చాలా సంతోషం. ఈ అద్భుతమైన మహాఘట్టానికి మరి ఎవరు దాతగా వచ్చినా కూడా ఇదొక ఆత్మీయమైనటువంటి అన్నదాన కార్యక్రమం కాబట్టి మన మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు మనము నమ్ముకున్న భగవంతుడు మనను ఎంతో ముందుకు తీసుకుపోయే మంచి అవకాశం కాబట్టి అన్ని దానాల కన్నా అన్నదానం మీద అన్నట్టు ఈ అన్నదాన కార్యక్రమం లోపల పాల్పంచుకున్న వాళ్ళందరూ కూడా ఆ భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. ఎవరో మనకు తెలని బాటసారులు, ఎవరో మనకు కాని వ్యక్తులు అందరూ వచ్చి ఇక్కడ కడుపు నిండా తిరిగిపోతున్నారంటే ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మన అందరిపైన ఉంటుంది. కాబట్టి నేటి అన్నదాతలకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ అమావాస్యకు అన్నదానం చేయాలనుకుంటే మా నందా ఫ్లెక్సీలో మా నందకిషోర్ గారికి కాంటాక్ట్ కావాలని చెప్పి మా జిల్లా అయ్యప్ప దీక్ష పక్షాన మేము తెలియజేస్తున్నాం. ఈ నెల 24వ తేదీన మెదక్ జిల్లా చేగుంట మండలంలోని కర్నాలపల్లి గ్రామంలో గౌడ జనకుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు అమరవీర నర్సాగౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరుగుతుందని, మోకుదెబ్బ జాతీయ రాష్ట్ర జిల్లా యోజన మహిళా సంఘాలు, తెలంగాణ గౌడ యువ సంఘ నాయకులు హాజరై జయప్రదించాలని కోరారు. పట్టణంలోని వాసవి పాఠశాలలో చదివిన 10 మంది విద్యార్థులు నీటిలో మంచి ఫలితాలు సాధించారని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా వాసవి విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్యాటర్న్ లింగారెడ్డి విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కరెస్పాండెంట్ పోతారెడ్డి, సెక్రటరీ జగదీశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డి అక్షర, కె రష్మిక అండ్ ఏ శరణ్య as well as కె రిషిక, ఎం అక్షిత, ప్రతిమా మెడికల్ కాలేజ్. ఏ శరణ్య father of Krishna and she got 1845 state rank with father under the class at the felicitation. We had a good bonding with our lecturers, so we could easily learn the lessons, chapters and all. So yeah, you need to have confidence in yourself so that you can learn and crack in your NEET examination. Childhood only we think about this doctor work. I will tell to everyone that we want to become a doctor and all. So in 8th, from 6th to 8th I have so much interest in chemistry. That is because of Satish sir actually. First of all, I am thankful to the management who guided me to achieve my goal. To achieve your goal, just you need to do is hard work. Hard work takes you to the success. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిదాయకం. జిల్లా ఎస్పీ. భాగ్యలక్ష్మి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలి. రాష్ట్ర మాజీ మంత్రి అల్లు జగన్ రెడ్డి. నిర్మల్లో అంబరానంటిన దీపావళి సంబరాలు, దుకాణాల్లో పూజలు, పటాకుల మోతలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.